భారతదేశంలోని ప్రతి గ్రామము అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హొసబళే ఆకాంక్షించారు. సామాజిక సేవ ద్వారా గ్రామాలు స్వావలంబన సాధించాలన్నదే భారత్ విజన్ అని వివరించారు. కేరళలోని కన్నూరులో పళసి రాజా కల్చరల్ సెంటర్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా దత్తాత్రేయ హొసబళే మాట్లాడుతూ, ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజ సహకారం ద్వారా సమగ్ర ప్రగతి సాధించడమే లక్ష్యం కావాలన్నారు. ఇలా రూపుదిద్దుకున్న గ్రామాలే భారతదేశానికి ఆత్మ అని ప్రకటించారు. ఇలాంటి గ్రామాలను తయారు చేసేందుకు నిరంతర ప్రయత్నాలు శతాబ్దాలుగా సాగుతూనే ఉన్నాయని వివరించారు. గ్రామాలు కేవలం ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక సాయంపైనే ఆధారపడకూడదని, స్వావలంబన సాధించాలని దత్తాత్రేయ హొసబళే సూచించారు. సమాజం సహాయంతో దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వాల ఆర్థిక సాయం కోసం చూడటం అన్న విధానం గ్రామాలను బలహీనపరుస్తుందని, ప్రభుత్వాలు కేవలం మార్గదర్శకత్వం మాత్రమే చేయాలని వివరించారు. భారత అభివృద్ధి కేవలం భౌతిక ఎదుగుదలే కాదని, ఆధ్యాత్మిక మానసిక పురోగతి కూడా కావాలని సూచించారు. భారత్కి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయి అమృత్కాల్ ప్రయాణం ప్రారంభమైందన్నారు. కానీ ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి సవాళ్లను ఎదుర్కొన్నామని తెలియజేస్తూ, అలాంటి క్లిష్ట సమయాల్లో స్వయం సేవకులు గ్రామీణ ప్రాంతాల్లో చురుగ్గా స్థిరంగా సేవ చేస్తూ సమాజంలో విశ్వాసాన్ని నింపారని తెలిపారు. స్వయం సేవకుల నిస్వార్థ సేవ, త్యాగం భారత్ సారాంశమని, ఇది వివేకానందులు చూపించిన మార్గాన్ని ప్రతిబింబిస్తుందని దత్తాత్రేయ హొసబళే తెలిపారు.